2019 ఎన్నికల కేబినెట్ ను తయారు చేసుకున్న సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్టే శాఖలను కూడా కేటాయించారు. విస్తరణ జరిగిన ఒక రోజు తరువాత శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త వారికి శాఖలను కేటాయించడంతో పాటు పాతవారి శాఖల్లోనూ మార్పులు జరిగాయి. కొత్త మంత్రుల్లో లోకేష్ కు కీలక శాఖలను అప్పగించారు. జవహర్ కు కూడా ముఖ్యమైన ఎక్సైజ్ శాఖనే ఇచ్చారు. ఇక పాతవారిలో కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి, పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, సిద్ధా రాఘవరావు, అయ్యన్న పాత్రుడు శాఖల్లో మార్పులు జరిగాయి. కొల్లు రవీంద్ర శాఖల్లో భారీగా కోత పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర మైనార్టీ వెల్ఫేర్, పెట్టుబడులు వంటి శాఖలున్నాయి. ఏ మంత్రికి కేటాయించని శాఖలను తన దగ్గర ఉంచుకున్నారు చంద్రబాబు. కొత్తగా కేబినెట్లోకి వచ్చిన మంత్రి నారా లోకేష్ కు కీలకమైన శాఖలను అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలను ఆయనకు కేటాయించారు. గతంలో పంచాయతీరాజ్ శాఖను అయ్యన్న పాత్రుడు నిర్వహించారు. ఐటీ శాఖ పల్లె రఘునాథ్ దగ్గర ఉండేది. ఇప్పుడు ఆ కీలక శాఖల బాధ్యతలను లోకేష్ కు అప్పగించారు ముఖ్యమంత్రి. కొందరు సీనియర్ మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖలను యనమల దగ్గరే ఉంచారు. ఇద్దరు డిప్యూటీ సీఎంల శాఖల్లోనూ మార్పు లేదు. హోంశాఖను చినరాజప్ప దగ్గర, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కేఈ కృష్ణమూర్తి దగ్గర ఉంచారు. దేవినేని ఉమా శాఖలోనూ మార్పు చేయలేదు. జలవనరుల శాఖను ఆయన దగ్గరే ఉంచారు. గంటా శ్రీనివాసరావు విషయంలోనూ ఇదే జరిగింది. హెచ్ఆర్డీ శాఖ ఆయన దగ్గరే ఉంది. పట్టణాభివృద్ధి శాఖను మంత్రి నారాయణ దగ్గరే ఉంచారు సీఎం చంద్రబాబు. బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రుల శాఖల్లోనూ మార్పు చేయలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని కొనసాగుతారు. ఇక మరికొందరు సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు. ఇన్నాళ్లు కీలకమైన ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర శాఖలో బాగా కోత పెట్టారు. ఆయనకు న్యాయశాఖ, స్కిల్ డెవలప్మెంట్, యూత్, క్రీడా శాఖల, నిరుద్యోగ భృతి శాఖలను అప్పగించారు. ఇన్నాళ్లు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి శాఖలోనూ మార్పులు చేశారు. ఆయనకు పౌర సరఫరాల శాఖను అప్పగించారు. ఇన్నాళ్లు ఆ శాఖను నిర్వహించిన పరిటాల సునీతకు మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అప్పగించారు. మరోవైపు ఇన్నాళ్లు రవాణా శాఖ మంత్రిగా ఉన్న సిద్ధా రాఘవరావుకు అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. గతంలో అటవీ శాఖను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నిర్వహించారు. ఇన్నాళ్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడుకు రోడ్లు, భవనాల శాఖను అప్పగించారు. మొన్నటి వరకు కార్మిక, క్రీడా శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు శాఖలోనూ మార్పు చేశారు. రవాణా, బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖలను అచ్చెన్నాయుడుకు కేటాయించారు. కీలకమైన విద్యుత్ శాఖను కొత్తగా మంత్రి అయిన కళా వెంకట్రావుకు అప్పగించారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ నుంచి గెలిచి మంత్రి అయిన భూమా అఖిల ప్రియకు టూరిజం, తెలుగు భాష, సంస్కృతి శాఖను అప్పగించారు. మొన్నటి వరకు చీఫ్ విప్ గా ఉన్న కాలవ శ్రీనివాసులకు సమాచార శాఖను అప్పగించారు. గ్రామీణ గృహ నిర్మాణ శాఖను కూడా కాలవకే కేటాయించారు. గతంలో గృహ నిర్మాణ శాఖ కిమిడి మృణాలిని దగ్గర ఉండేది. ఇప్పుడు పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖలను విడదీశారు. పట్టణ గృహ నిర్మాణ శాఖను మంత్రి నారాయణకు అప్పగించారు. విజయనగరం, బొబ్బిలికి చెందిన మంత్రి సుజయ కృష్ణ రంగారావుకు గనుల శాఖను కేటాయించారు సీఎం. గుంటూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్న నక్క ఆనంద్ బాబుకు సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలను అప్పగించారు. గతంలో ఈ శాఖలను ఈ జిల్లాకే చెందిన రావెల కిషోర్ బాబు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన్ను తప్పించడంతో ఆ శాఖలను అదే జిల్లాకు చెందిన ఆనంద్ బాబుకు అప్పగించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన జవహర్ కు కీలకమైన ఎక్సైజ్ శాఖను అప్పగించారు సీఎం చంద్రబాబు. ఇక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖను నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కేటాయించారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు కార్మిక, ఉపాధి కల్పన శాఖలను అప్పగించారు. గతంలో ఈ శాఖలను అచ్చెన్నాయుడు నిర్వహించారు. కడప జిల్లాకు చెందిన ఏకైక మంత్రి ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, గిడ్డంగులు, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ శాఖలను అప్పగించారు. చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్ శాఖలను అప్పగించారు.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై పూర్తి విశ్లేషణను టీవీ9 ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ లైవ్ ద్వారా మనకు అందిస్తారు. మురళి, లోకేష్కి ఏ శాఖ కేటాయించబోతున్నారు అన్న విషయం మీదే సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకి ఇప్పుడు ముఖ్యమంత్రి విడుదల చేసినటువంటి ఈ జాబితా ద్వారా ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారు అన్న విషయం మీద ఒక స్పష్టత ఇవ్వడం ద్వారా ఆ రకమైనటువంటి ఉత్కంఠకి తెరపడింది. ఐటీ శాఖని ఖచ్చితంగా లోకేష్కి అప్పగించేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఐటీ శాఖని లోకేష్కి ఇవ్వడం అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. కేటీఆర్కి ఉన్నటువంటి విధానంలోనే, తెలంగాణ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానంలోనే మున్సిపల్ శాఖను కూడా ఈయన కేటాయిస్తారా అనేటువంటి ఒక అనుమానం ఉంది. కానీ దానికి భిన్నంగా ప్రజలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉండి, ప్రజలతో ఎక్కువ మమేకం కావడానికి ఆస్కారం ఉన్నటువంటి కీలకమైనటువంటి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఈ డిపార్ట్మెంట్స్ రెండింటినీ కూడా ఐటీ శాఖతో పాటుగా లోకేష్కి కేటాయించడం అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. అంటే టూ ఎక్స్ట్రీమ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఇప్పుడు లోకేష్ హ్యాండిల్ చేయబోతున్నారు. కొత్తగా మంత్రివర్గంలో చేరినటువంటి లోకేష్కి ఇంత కీలకమైనటువంటి శాఖలు, ఒకటి ఐటీ, ఎందుకంటే ఫేస్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పుకున్నటువంటి ఐటీ శాఖకి సంబంధించినటువంటి వ్యవహారం ఐటీ శాఖ లోకేష్ హ్యాండిల్ చేయడం కంటే ముందే ఐటీ వ్యవహారాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి లోకేష్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి కానీ, అమెరికా కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో పెట్టుబడులకి ఆస్కారం ఉన్నటువంటి అవకాశం అన్ని రకాలుగా పుష్కలంగా ఉందంటూ గతంలోనే క్యాంపెయిన్ చేసినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ని లోకేష్కి అప్పగించడం మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇక ప్రజలతో బాగా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి రూట్స్లోకి వెళ్ళడానికి, పార్టీకి సంబంధించిన రూట్స్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉన్నటువంటి కీలకమైన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు. ఈ రెండు శాఖలు కూడా ఇప్పుడు లోకేష్కి అప్పగించడం చూస్తుంటే కీలకమైనటువంటి భూమిక ఇక రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో లోకేష్ నిర్వహించబోతున్నారు అనే విషయం మనం స్పష్టంగా ఈ పరిణామాన్ని బట్టి గమనించవచ్చు. ఇక సీనియర్లకు సంబంధించి పెద్దగా మార్పులేమీ చేయలేదు. కీలకమైనటువంటి ఆర్థిక శాఖని హ్యాండిల్ చేస్తున్నటువంటి యనమల రామకృష్ణుడు, ఆయన గతంలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది, స్పీకర్గా పనిచేసిన అనుభవం, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది. కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లో ఎటువంటి మార్పు చేయలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఆ డిపార్ట్మెంట్లో కంటిన్యూ కాబోతున్నారు. ఇక ముఖ్యమైనటువంటి ఇరిగేషన్ శాఖ విషయాన్ని కూడా దేవినేని ఉమకి మొదటి నుంచే అప్పగించారు. దేవినేని ఉమ పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా ముఖ్యమంత్రి కొంత సంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే పట్టిసీమ లాంటి ప్రాజెక్టుని చాలా వేగంగా టేకప్ చేసి అనుకున్న టైం కంటే కూడా ముందే పూర్తి చేయడంలో దేవినేని ఉమ కీలక పాత్ర పోషించారు అనేటువంటి ఒక అభిప్రాయం ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి ఉమ విషయంలో కూడా పెద్దగా మార్పలేదు. యాజ్ ఇస్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దేవినేని ఉమ దగ్గర కంటిన్యూ అవుతోంది. అయితే నిమ్మకాయల చినరాజప్ప హోంశాఖకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణల నేపథ్యంలో హోంశాఖ ప్రస్తుతానికి ఆయన దగ్గరే ఉంచితే మంచిది అనేటువంటి ఆలోచనలు ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి యాజ్ ఇస్గా మళ్ళీ నిమ్మకాయల చినరాజప్ప యాజ్ ఇస్గా హోమ్ మినిస్టర్గా కంటిన్యూ కాబోతున్నారు. ఇక కీలకమైనటువంటి విద్యుత్ శాఖ మొన్నటి వరకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కళా వెంకట్రావుకి కేటాయించడం మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇక బీజేపీ నుంచి వచ్చే ప్రస్తుతం కేబినెట్లో కొనసాగుతున్నటువంటి బీజేపీ మంత్రులుగా ఉన్నటువంటి వారిద్దరు శాఖల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ కానీ, దేవాదాయ శాఖలో కానీ కామినేని శ్రీనివాసు, మాణిక్యాలరావు యాజ్ ఇస్గా అదే డిపార్ట్మెంట్స్లో కంటిన్యూ కాబోతున్నారు. ఇక వియ్యంకులుగా ఉన్నటువంటి నారాయణ, గంటా శ్రీనివాస్ వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి శాఖల్లో కూడా ఎటువంటి మార్పు లేవు. విద్యాశాఖ కావచ్చు, లేక నారాయణ హ్యాండిల్ చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ కావచ్చు, అందులో కూడా పెద్దగా మార్పు లేదు. యాజ్ ఇస్గా డిపార్ట్మెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రత్యేకించి గమనించాల్సినటువంటి విషయం కొల్లు రవీంద్ర గతంలో చాలా కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి ఎక్సైజ్ కావచ్చు, బీసీ లాంటి డిపార్ట్మెంట్స్ నిర్వహించినటువంటి కొల్లు రవీంద్ర శాఖలు మాత్రం పెద్దగా కోత పడింది. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి కోత పడింది. కేవలం న్యాయశాఖ, అలాగే యూత్ అఫేర్స్, స్పోర్ట్స్ లాంటి డిపార్ట్మెంట్స్ మాత్రం కొల్లు రవీంద్ర దగ్గర అట్టుపెట్టి అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి తొలగించినటువంటి ఈ శాఖల్ని కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు అప్పగించారు. అయితే వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రస్తుతం కేబినెట్లో చేరినటువంటి నలుగురు కీలకమైనటువంటి మంత్రులకి ఏ శాఖలు కేటాయించబోతున్నారు అనేటువంటి విషయం మీద ఒక ఉత్కంఠ ఉంది. సుజయ్ రంగారావుకి గనుల శాఖని కేటాయించారు. అలాగే మార్కెటింగ్, గిడ్డంగుల శాఖని ఆదినారాయణ రెడ్డికి, కడప జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డికి కేటాయించడం మనం గమనించవచ్చు. ఇక అమర్నాథ్ రెడ్డికి కూడా పరిశ్రమల శాఖను కేటాయించారు. అలాగే భూమా అఖిలప్రియకి కీలకమైనటువంటి టూరిజం డిపార్ట్మెంట్ కేటాయించడం మనం గమనించవచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే రెండు ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ కూడా గనుల శాఖ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈ రెండు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంత అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు డిపార్ట్మెంట్స్ అటు గనులకు సంబంధించి కానీ, ఇటు పరిశ్రమలకు సంబంధించి కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్వయంగా అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యమంత్రి మానిటర్ చేసినా ఈ డిపార్ట్మెంట్ మీద ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి చేరినటువంటి వాళ్ళకి కేటాయించారా అనేటువంటి ఒక అనుమానం సర్వత్రా కలుగుతుంది. ఇక వ్యవసాయ శాఖని హ్యాండిల్ చేస్తున్నటువంటి పత్తిపాటి పుల్లారావుకి ఆ శాఖ నుంచి తప్పించి గతంలో ఈ శాఖని హ్యాండిల్ చేసిన గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి డిపార్ట్మెంటు సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసినటువంటి
మంత్రి పీతాల సుజాతని ఆ డిపార్ట్మెంట్ నుంచి తప్పించి వాళ్ళిద్దరి మధ్య రీషఫుల్ చేయడం మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం. ఇక పితాని సత్యనారాయణ కార్మిక ఉపాధి శాఖని కేటాయించారు. అలాగే ఐఎన్పిఆర్ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉంచుతారా అనేటువంటి ఒక అనుమానం కలిగింది. ఎందుకంటే గతంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్టేట్లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఐఎన్పిఆర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఆయనకి ఆ శాఖ కేటాయిస్తారా అని చెప్పి ఒక ఊహాగానం వచ్చింది. కానీ కీలకమైనటువంటి వ్యవసాయ శాఖని ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇవ్వడాన్ని మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. మొత్తంగా ఓవరాల్గా చూస్తుంటే చాలా కసరత్తు చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి సమీకరణలు చూసిన తర్వాత పెద్దగా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అందరినీ సంతృప్తిపరిచేటువంటి రీతిలో ముఖ్యమంత్రి తన క్యాబినెట్కి సంబంధించినటువంటి శాఖల కేటాయింపును మనం కేటాయించినట్టుగా చూడవచ్చు. ఎందుకంటే క్యాబినెట్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో క్యాబినెట్ రీషఫుల్ చేసేటువంటి క్రమంలో టోటల్గా రీషఫుల్ చేసే క్రమంలో ఎదురైనటువంటి ఇబ్బందుల్ని గమనించుకున్న తర్వాత శాఖల కేటాయింపులో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమంత్రి ఈ క్యాబినెట్కి సంబంధించినటువంటి శాఖల్ని కేటాయించారు అని చెప్పొచ్చు. రేపు సాయంత్రం 3 గంటలకి మంత్రివర్గ సమావేశం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. కొత్త మంత్రులకి అలాగే టోటల్గా రీషఫుల్ అయి కొత్తగా చేరినటువంటి మంత్రులతో పాటుగా పాత మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా రేపు సాయంత్రం 3 గంటలకు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకించి ఒక క్లాస్ తీసుకున్నటువంటి ఆస్కారం కూడా ఉంది అనే విషయం మనకి ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఎందుకంటే డ్రాప్ అయినటువంటి మంత్రుల నుంచి వస్తున్నటువంటి నిరసనలు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అసంతృప్తి, చాలామంది మంత్రివర్గంలో చేరాలని చెప్పి ఆశపడి నిరాశపడి కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి మంత్రులు, చాలామంది సీనియర్ నాయకులు, వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు చేరినటువంటి మంత్రుల పెర్ఫార్మెన్స్ విషయంలో చాలా నిశ్చితంగా గమనించబోతున్నారు. ఎందుకంటే 2019 జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా క్రూషియల్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. కాబట్టి ఈ ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని తయారు చేసినటువంటి క్యాబినెట్ కాబట్టి మీ పెర్ఫార్మెన్స్ విషయంలో ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసి మీ పెర్ఫార్మెన్స్ కనుక ప్రాపర్గా లేకపోతే ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో కూడా కొన్ని డ్రాపింగ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా డ్రాప్ చేస్తాను అనేటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒక క్లియర్ డైరెక్షన్ అనేది రేపటి క్యాబినెట్ సమావేశంలో కొత్త వారికి పాత వారికి కలిపి ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే చాలామంది శాఖల విషయంలో ముఖ్యమంత్రి కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కొనసాగించక తప్పని వాతావరణం వచ్చింది కాబట్టి వారి విషయాన్ని కూడా మరొకసారి పునఃసమీక్షించుకొని మీ శాఖలకు సంబంధించి చాలా యాక్టివ్గా లేకపోతే మాత్రం ప్రోయాక్టివ్గా ఉండడం, పబ్లిక్కి దగ్గరగా ఉండడం, ప్రజలకి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేసేటువంటి విషయంలో యాక్టివ్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ శాఖల మీద మరొకసారి మంత్రివర్గంలో మీరు కొనసాగేటువంటి ఆస్కారం ఉండదు అనేటువంటి ఒక సంకేతాన్ని ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది రేపు సాయంత్రం 3 గంటలకు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో. ఎస్, థ్యాంక్ యూ మురళి. అది ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. రేపు కేబినెట్ భేటీ ఉంటుంది.